గవాస్కర్ గారిని ఒక ఉపన్యాసం ఇవ్వడానికి పిలిచారు. గవాస్కర్ గారు అప్పుడు నేనా అంటే మీరే అండి అంటే, మీరు బ్యాట్ మీద మీరు ఎంతమంది సెలబ్రిటీస్ వచ్చి మీ దగ్గర ఆటోగ్రఫీ తీసుకుంటారు, మీరంత గొప్పవాళ్ళండి అంటే అనేసి మీరు వచ్చి ఒక్క మాట పిల్లలతో చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి వింటారంట. గవాస్కర్ గారు అంటారు అప్పుడు, వీడు 10th పాస్ అయిపోయాడు చిన్నప్పుడు. వాడు గవాస్కర్ 10th క్లాస్ పాస్ అయినప్పుడు వాడు రోడ్డు మీద ఆడుకునేవాడు. ఒకప్పుడు ఆడుకుంటే చూడండి, ఆ గవాస్కర్ 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు, రోడ్డు మీద ఆడుకున్నవాడు ఇప్పుడు పెద్ద క్రికెటర్ అయ్యాడు. ఇది నా స్టోరీ. ఇలా అని నేను మీ ఇంట్లో కానీ వచ్చి చెప్పిన, మీతో చెప్పిన, మీరు నాలా తయారవుతారా? 10th క్లాస్ ఫెయిల్ అయిపోయి ప్రతి ఒక్కడు ఒక బ్యాట్ పెట్టుకొని ప్రతి ఒక్కరు నాలా తయారైపోతుందా? అవ్వలేదు. మీకున్న స్కిల్ మీకుంటుంది, దేవుడు నాకు ఈ స్కిల్ ఇచ్చాడు. అంటే ఎవరికున్న స్కిల్ వాళ్ళది అంతే తప్ప, నేను క్రికెట్ ఆడాను, నాకు ఇంత మంచి పేరు ఉంది, సో మీరు కూడా అంత పేరు సంపాదించుకోవాలంటే మీలో మీ ప్రతిభ మీకు తగ్గట్టు ఉండాలి అంతే తప్ప, నాలాగా నేనేమయ్యాను, నేనేం చేస్తే అయ్యాను అన్నట్లుగా మీరు కూడా 10th క్లాస్ ఫెయిల్ అయిపోయి బ్యాట్ పెట్టుకొని ఆడేసి క్రికెట్ రావడం అంటే అది చాలా తప్పండి అనేసి గవాస్కర్ గారు ఒక ఉపన్యాసంలో ఇస్తారు. అసలు మీకేం అర్థమైందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి.